ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునిగాక. ఈ దినం అనగా మే నెల 23వ తారీఖు 2026 శనివారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్నా. ఈ దిన మన ధ్యానాంశం ప్రభువులో మనకు తిరుగులేని నిరీక్షణ ఉంది. ప్రభువులో మనకు తిరుగులేని నిరీక్షణ ఉంది. దేవుని వాక్యం చదువుకుందామండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువు నా మీద హర్షించవద్దు, నేను క్రింద పడి నేను తిరిగి లేతును, నేను అంధకారం మీద కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగానుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవుని బిడ్డారా, మీరంతా ఎలా ఉన్నారండి? ప్రతి ఉదయం సాయంకాలం మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? వాక్య ధ్యానం ఉందా? దినదినం దేవుని వాక్యం చదివి ధ్యానిస్తున్నారా? ఎందుకంటే ప్రభువు త్వరగా వచ్చే దినాల్లో మనం ఉంటున్నా కనుక మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఈ సమయంలో మనం చదివినటువంటి భాగంలో మీకా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంలో ఇది ప్రవక్త మీకా ఇశ్రాయేలు ప్రజల పక్షాన మాట్లాడుతూ చెప్పిన చక్కని మాట. బహిష్కరణ తీర్పు సమయంలో కూడా ఆశ వదలనటువంటి చక్కని వచనం. ఈ సందర్భం చూసినట్లయితే ఈ మీకా గ్రంథం 7వ అధ్యాయం మొత్తం ఒక విలాపము. 5 నుంచి 6 వచనాలు కుటుంబంలో కూడా నమ్మకం లేని స్థితి. 7వ వచనంలో అయినా మీకా అంటున్నాడు, నేను యెహోవా వైపు చూస్తాను, నా రక్షణ దేవుని కోసం కనిపెట్టుకుంటానంటాడు, నా దేవుడు నా మొర వింటాడంటాడు. 8వ వచనంలో అదే నమ్మకం యొక్క ఫలితం. శత్రువు అంటే బబులోను, అష్షూరు లాంటి దేశాలు ఇశ్రాయేలు పతనాన్ని చూచి వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. ఒక స్త్రీ పురుషుడు అణగదొక్కబడినప్పుడు, బాధింపబడినప్పుడు వారు ఇలాంటి భావనను వ్యక్తపరుస్తారేమో. మన శత్రువు మనం చీకట్లో పడేసి మన మీద వెలుగు ప్రకాశించకుండా కొద్ది కాలం మాత్రమే అడ్డుకోగలడు. అయితే ప్రభులో మనకు తిరుగులేని నిరీక్షణ. దేవుని స్తోత్రం. మనం ఆయన మీదనే ఆధారపడి నమ్ముకుంటే, మన యథార్థతను విడవకుండా దృఢంగా పట్టుకుంటే మనం ఎంతో కాలంగా అణగద్రొక్కబడి ఉండిపోము. త్వరలోనే పైకి లేస్తాం. మనల్ని ఆవరించి ఉన్న చీకటి పటాపంచలైపోతుంది. మన శత్రువుల విక్రింతలు కొద్దిసేపు మాత్రమే ఉంటాయి. ప్రభు త్వరలోనే వారి అపహాస్యాన్ని ఏడుపుగా మారుస్తాడు. మన నిట్టూర్పులను ఆనందంగా ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం. నా శత్రువా, నా పతనం చూసి నువ్వు సంతోషించకంటాడు. శత్రువు అనుకుంటాడు అది ఇదే అంతం అని. కానీ మీకా వాళ్ళకు ఆ సంతృప్తి ఇవ్వడు. పతనం జరిగింది నిజమే, కానీ అది కథ ముగింపు కాదు. నేను పడినను తిరిగి లేచిపోతాను. పడిపోవడానికి కాదనలేదు. ఇశ్రాయేలు పాపం వల్ల పడిపోయింది నిజమే, కానీ లేచేదను. దేవుని స్తోత్రం. ఒకటి దేవుని బిడ్డ, నువ్వు ఏ బలహీనతలు, ఏ పాపంలో, ఏ యొక్క సమస్యలో పడి ఉన్నావో నువ్వు తిరిగి లేస్తానంటే వాగ్దానం పట్టుకొని దేవుని సందులో ప్రార్థన చేయి. కానీ నేను లేచేదని, ఎందుకంటే దేవుడు ఇంకా పని చేయలేదు. ఇది పునరుద్ధరణ ఆలోచనే. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనం కూడా ఇదే చెప్తుంది. నీతిమంతుడు 7 మార్లు పడి నన్ను తిరిగి లేచును, నేను చీకట్లో కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగై ఉండను. దేవుని స్తోత్రం కలుగుగాక. చీకటి అనగా బహిష్కరణ, తీర్పు, నిస్సహాయ స్థితి. వెలుగు దేవుని సన్నిధి, రక్షణ, మార్గదర్శకత్వం. యెషయా 9వ అధ్యాయం 7వ వచనం. చీకటి వెంటనే తొలగిపోదు, కానీ చీకట్లో కూడా దేవుడు వెలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం. మనకంటే గొప్పవారి మీద కూడా శత్రువు అతిశయించాడు. మన మీద కొద్దిసేపు అతిశయిస్తే మనకేంటి? మనం ధైర్యం తెచ్చుకుందాం. కారణం త్వరలోనే శత్రువు మనం జయించబోతున్నాం. శత్రువును మన పాదముల కింద చితుకు తొక్కిస్తానని ప్రియప్రభు వాగ్దానం చేశాడు. మనం ఎక్కడ పడితే అక్కడ తిరిగి లేస్తాం. ఎందుకంటే మన దేవుడు పడిపోలేదు కదా, ఆయనే మనం తిరిగి లేవనెత్తేవాడు. కొద్దిసేపు మనం చీకట్లో కూర్చున్నప్పటికీ అందులోనే మనం ఉండిపోము. ఎందుకంటే మన దేవుడే వెలుగు ఉండి త్వరలోనే మన చుట్టూ ఆ వెలుగును ప్రకాశింపజేసి పగటి వెలుగులోనే మనం నిలబెడతాడు. మనం ధైర్యం కోల్పోవద్దు, అనుమానించవద్దు. చక్రానికి ఉన్న వస్తువులతో ఇప్పుడేది కింద ఉన్నదో అది తప్పక పైకి వస్తుంది. దేవుని స్తోత్రం. లెమ్ము తేజీరెలెము, నీకు వెలుగు వచ్చింది, యెహోవా మహిమ నీ మీద ఉదయించినది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం చూసి నమ్ముకుంటున్న వారికి గొప్ప శ్రమ కలగబోతుంది. వారి అతిశయం కూడా శాశ్వతమైన అగౌరవంగా మార్చబడినప్పుడు వాళ్ళంతా ఏడ్చి గుండెలు బాదుకుంటారు. కానీ పరిశుద్ధులుగా ఉండి దుఃఖపడేవారు ధనిలు, వారు దేవుని ఆదరణ పొందుతారు. అతి పరిశుద్ధులైన ప్రభువును మహింపరిచేవారంగా ఉండి అత్యంత కృపగల ఆయనకు ఆత్మకు లోబడి జీవిద్దాం. మన నిత్య జీవితం అనే పంటను కోసేటప్పుడు అది ఎంతో గొప్పగా ఉంటుంది. అంతులేని దైవాస్త్రం అనే
పనలు మనం కోసుకుంటాం. అది మనకు మహా పండుగ. యెహోవా నీ కుమారుని బట్టి ఆ విధంగా పనులు కోసేవారుగా మమ్మల్ని చేయని ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డారా, మరి ఆ శత్రువు నీ పతనాన్ని చూసి ముగింపుగా చూస్తాడు. దేవుడు దాన్ని తిరిగి లేవడానికి సిద్ధంగా ఉంచుతాడు. రోమిలికి రాసిన పత్రిక 8:32 మనను ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలో మహాజయం పొందుతాం. దేవుని స్తోత్రం. నిరీక్ష మనలో కాదు, దేవుల్లో ఉంది. నేను లేస్తాను అనే ఆత్మవిశ్వాసం కాదు, యెహోవా నాకు వెలుగు అనే నమ్మకం, వెలుగు ఓ ప్రణాళిక, ఓ వ్యక్తి. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకులకు వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టినదినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలను బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటిని బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డల పని ప్రత్యేక కృప చూపించండి. ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదం వరకు ప్రవహింపజేస్తున్నాను నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబంలో తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదనలు అటు వరకు కావాల్సిన ఆదరణ దయచేయండి. ఈ దినమంతటి బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీన సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.